2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక్కరిని కానీ ఆ రోజు ఆగస్టు 15 రోజు రమ్య అనే అమ్మాయిని నడి రోడ్డు మీద పొడి చంపేస్తే ఒక్కరోజు దాని గురించి కూడా బయటకు వచ్చి కూడా మాట్లాడలేని పరిస్థితి. అలాంటి ఆత్మహత్యలు, హత్యలు, వాళ్ళ తాలూకా తిరిగి వాళ్ళు దాడులు ఎన్ని జరిగినా కూడా ఒక్కరోజు కూడా బయటికి రాని జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా అతనికి 11 సీట్లకి దిగజార్చి ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినప్పటికీ కూడా ఈరోజు అతని ప్రతిపక్ష నాయకుడిగా తను ప్రమోట్ చేసుకుంటూ ఈరోజు బయటకు వచ్చి ఎక్కడ ఎవరు చనిపోతారా నేను అక్కడికి వెళ్ళి పరామర్శ చేయాలి అని ఆ ఒక్క పరామర్శ పేరు పెట్టుకొని మొబిలైజేషన్ పేరుతో జనాల్ని మూకుముడిగా రోడ్డు మీదకి కావాలని తెచ్చుకొని ఈరోజు ఏదో బల ప్రదర్శన చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు వైసీపీ మూకలని కూడా రోడ్డు మీదకి వచ్చి అదే హింసా రాజకీయాలని బయటకు మళ్ళా తీసుకొస్తాము, లేకపోతే హింసా రాజకీయాలను ప్రేరేపిస్తాము, లేకపోతే బయటకు వచ్చి 2029లో రపారపా కోస్తాము, ఇలాంటి పదాలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నానండి, ఇక్కడ మీ ఆటలు సాగు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి. ఎట్టి పరిస్థితుల్లోని కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా, జనాల్ని రెచ్చగొట్టే పరిస్థితుల్లో మీరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా, అదేవిధంగా ఆడబిడ్డల్ని అవమానకరంగా మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లోని టాలరేట్ చేసే ప్రసక్తి ఉండదు. దానికి తగ్గ మూల్యాన్ని కూడా మీరు కూడా చెల్లించుకుంటారు. దీనికి కొంచెం జాగ్రత్త పడాల్సిందిగా వైసీపీ మూకలకి చెప్తున్నాం. అంటే ఆయనకి ఇంతకుముందు నాకు తెలిసి నోటిపారుదల శాఖ ఆయన చేస్తున్నాడు. నీటిపారుదల శాఖ, నోటిపారుదల శాఖ. ఇంకా ఆయన అందులోంచి బయటికి రాలేనట్టుంది. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నా విలువను నేను దిగజార్చుకోలేను ఆయన గురించి మాట్లాడి. కాకపోతే ఏదైనా విధానపరంగా మాట్లాడమనండి, చిన్న పిల్లోడికి కూడా సమాధానం చెప్తాను. అంతే తప్పించి టార్గెట్ చేసి ఏదో రకంగా మాట్లాడదాం అనుకుంటే కనుక చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఏదైనా చెప్పాలనుకుంటే మేము ప్రజలకు చెప్పాలి. మేము ఆన్సరబుల్ ప్రజలకి. ఈరోజు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మాకన్నా ముందు స్పందించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మా వరకు వస్తున్నాయా రావట్లేదని చూసుకునే లోపు దీని సంగతి ఏంటో చూడండి ఇమ్మీడియట్గా అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చి ఆ వ్యక్తి దొరికేడా లేదా, ఆ అక్యూజ్డ్ దొరికేడా లేదా, అరెస్ట్ చేసామా లేదా, ఇది ఫాలోఅప్ చేసుకుంటున్న వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిలో ఇన్ని పనులున్నా కూడా లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ, మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల విషయంలో కానీ ఇంత అలర్ట్గా ఉన్న ముఖ్యమంత్రి నేను ఎప్పుడు కూడా చూడలే. నేనేదో ఆయన మంత్రివర్గంలో ఉన్నానని నేను చెప్పట్లే. ఒక మహిళగా లాస్ట్ 5 సంవత్సరాలు చూశాను, ఇప్పుడు కూడా చూస్తున్నాను కాబట్టి ఆ కంపారిజన్ నాకు తెలుస్తుంది. సో వీళ్ళేదో మాట్లాడుకుంటే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. దారుణం అండి, ఎంత దారుణం అంటే నేను మొన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పాను, రాజకీయ నాయకులు అనేసరికి వాళ్ళకి మాకులాగా అంటే మీరేమవుతారు అంటే రాజకీయ నాయకులు అవుతామంటే ఇప్పుడు మేము ఉన్నామండి. మాట్లాంటారు మీరేంటి మీకు ఇన్స్పిరేషన్ అంటే ఒక జయలలిత గారి పేరు, ఒక మమతా బెనర్జీ గారి పేరు, లేడీస్ గురించి మాట్లాడుతున్నా, లేకపోతే ఒక నరేంద్ర మోడీ గారనో, లేకపోతే ఇంక పాత వాజ్పేయి గారు, ఇలాంటి పేర్లు మేము చెప్పుకుంటాం. మాకు వీళ్ళు ఇన్స్పిరేషన్ అని, వీళ్ళ బాటలో మేము నడుస్తామని. ఎందుకు? వాళ్ళు ఒక ఇన్స్పైర్ చేసే పొజిషన్లో ఉండేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు మేము ఉన్నాం. అటువంటిది మా దగ్గర నుంచి ఏ పదం వస్తుంది దాన్ని ఫాలో అవటానికి, గుడ్డిగా ఫాలో అవటానికి కొంతమంది అభిమానులు ఉంటారు. అటువంటి పొజిషన్లో మేము ఉండేటప్పుడు మా మాట, మా చేతలు, మా బాడీ లాంగ్వేజ్, మనం వెళ్ళే ప్లేసు, ఎందుకు నుంచి వెళ్తున్నామో ప్లేసు, ఇవన్నీ కూడా జనాలు పరిగణలోకి తీసుకుంటారు. ఈరోజు ఏదో ఒక మంచి పని చేసి చనిపోయిన వ్యక్తికి ఏదో విగ్రహం పెట్టారంటే అది వేరే విషయం. విగ్రహం పెట్టుకుంటారా స్వ విషయం. అతను చనిపోయి బెట్టింగ్ల ద్వారా అతను డబ్బులు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత సంవత్సరం తర్వాత అతనికి ఒక విగ్రహం కట్టి ఆ విగ్రహం ఓపెన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి మొబిలైజేషన్ చేసుకొని బయటికి వెళ్ళి 3 ప్రాణాలు తీసాడంటే ఏ రకంగా దీన్ని మనం ఆలోచించుకోవాలో అర్థం కావట్లే. సాక్షాత్తు సొంత కార్యకర్త అతని సొంత వాహనం టైర్ కింద నలిగిపోతున్నా కూడా కనీసం ఆపకుండా తుప్పల్లో పడేసి చల్ పద అని చెప్పేసి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి. ఆ సొంత కార్యకర్త ఒక అబ్బాయి అక్కడ ఊపిరాడకో లేకపోతే ఆ క్యాన్వాయ్లోని ఒక అబ్బాయి చనిపోయాడు.
ఇంతమంది మేము డే ఫస్ట్ నుంచి కూడా పోలీస్ యంత్రాంగం ఏం చెప్తున్నాం, మీరు వెళ్ళే వే చాలా చిన్నది, మీరు ఇంతమంది జనాలను తీసుకొస్తే సామాన్యమైన ప్రజలు కూడా ఇబ్బంది పడతారు, మేము దాంతో ప్రొటెక్షన్ మేము ఇచ్చుకునే దానికి కొంచెం ఇబ్బంది పడతాం, కొంచెం ఆలోచించండి అని నోటీసులు కూడా ఇస్తే దాన్ని కూడా పెడచెవిన పెట్టి ఈరోజు అంబులెన్స్లు వచ్చే పరిస్థితి కూడా రానివ్వకపోతే, మినిమం కామన్ సెన్స్ అండి. అంబులెన్స్ వచ్చింది అంటే ఆ సౌండ్ వినగానే చిన్న పిల్లోడు కూడా అలర్ట్ అవుతాడు, అరే అంబులెన్స్ వస్తుంది పక్కకు తప్పుకోవాలి అని. అటువంటిది ఆ అబ్బాయి కనుక ఇన్ టైంలో హాస్పిటల్కి జాయిన్ అయి ఉంటే నిజంగా గెలిచేవాడు, బతికేవాడు ఆ రోజు. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల నా కొడుకు చనిపోయాడు అని చెప్పి ఆ పిల్లోడిని బయట తీసుకురాలేం కదా. ఎత్తికొడితే 23 సంవత్సరాల పిల్లోడు. ఈరోజు అక్కడ ఆ సింగయ్య వయసు, అక్కడ ఇంకొక అబ్బాయి రెడ్డి, ఆ రెడ్డి వయసు, ఈ చిన్నపిల్లోడి వయసు, వీళ్ళందరూ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రచార పిచ్చికి ఈరోజు 3 బలైపోయారు. అంటే ఒకరోజు అతను ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తే 3 చనిపోయారు. ఆ పొదిలి వెళ్తే రాళ్ళు ఇసురుతారు పోలీసుల మీద, ఆడవాళ్ళ మీద చెప్పులు ఇసురుతారు. అనంతపురం వెళ్తే అతనే ఒక సెల్ఫ్ థ్రెట్ క్రియేట్ చేసుకుంటాడు. ఇతనికి అలవాటు కోడికత్తి కోడికత్తి దగ్గర నుంచి మొదలైంది. బాబాయ్ హత్య, కోడికత్తి, గులకరాయ్ ఎన్నున్నాయి ఈరోజు మన ఎగ్జాంపుల్స్ చూపించుకోవడానికి. కాకపోతే నేను అంటున్నాను ఏంటంటే ఇలాంటివి జరిగేటప్పుడు కూడా కనీసం ప్రజలకు మనం ఏం సమాధానం చెప్పాలి. ఈరోజు ఏదో నాకు తెలిసి ఇంటింటికి వెళ్తామని ఏదో మాట్లాడినట్టున్నారు. ఇంటింటికి ఏం తీసుకెళ్తారండి? తీసుకెళ్ళేటప్పుడు ప్రజలు కూడా చెప్తారన్నమాట, అగైన్ వీఆర్ కాలింగ్ చంద్రబాబు నాయుడు గారు అని, అగైన్ వీ విల్ కాల్ చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్తారు. నేనేమంటానంటే ఈరోజు వెళ్తున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు, ఏమని వెళ్తారండి? రపారపా కోస్తామని వెళ్తున్నారా? అదే అడుగుతున్నా సీరియస్లీ. ఎందుకంటే ఈరోజు నువ్వు ఇచ్చేదేంటి? నిన్న ఎక్కడో ఒక వీడియో చూశాను, మొత్తం అందరినీ యువత పోరని పెట్టాడు ఆయన. యువత పేరు అంటే 2029లో మేము వస్తాం, రపారపా కోస్తామట ఇట్టట్ట పెట్టుకొని. ఏం మెసేజ్ ఇస్తున్నారు సొసైటీకి? దాని గురించి ఎవడు పట్టించుకోడు. ఆ పదాలు ఎందుకు ఉపయోగించారంటే కూర్చున్నవాడు ఏమంటాడు, ఆ సినిమా డైలాగ్ కదా, సినిమా డైలాగ్ చెప్పాడు, తప్పే ఉంది అని అడుగుతాడు. నిన్న మొన్న మాజీ మంత్రులు చేసిన వ్యక్తులు బయటకు వచ్చి ఏమడుగుతారు, మంచిదే కదా, మేమేమన్నాం, తప్పేమన్నాం, సినిమా డైలాగులే కదా అని పవన్ కళ్యాణ్ గారు డైలాగులతో ఏదో పోలుస్తారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, ఇలాంటి మాటలు సినిమాల్లోకి పరిమితం, బయటకు వస్తే ఇలాంటి మాటలు చెల్లవు, ప్రజాస్వామ్యంలో ఇలాంటి పదాలు ఉపయోగించకూడదు పబ్లిక్గా, సినిమాల్లో అంటే సినిమాలు అది వేరు అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా మనం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళు ఎందుకంటే నేను అలర్ట్ చేస్తున్నానండి, ప్రజలను కూడా అలర్ట్ చేయాలి. అరే మళ్ళా ఒక వేరే థాట్స్తోని, వేరే మైండ్ గేమ్స్తోని మన చుట్టూ మూకగా రావటానికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఈ మూకలు బయలుదేరుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలని, కాబట్టి మా బాధ్యతగా చెప్పాలి కాబట్టి మేము చెప్తున్నాం.